ఎస్ ఫ్రెండ్స్, వ్యాపార రంగంలో ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ద వేసుకొని విజయనగరం నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన ఇంపాక్టియన్ కేఆర్కే రాజు గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నామండి. ఐ వెల్కమ్ రాజు గారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. ఆ మాస్టర్ ఎవరో కాదండి, మా గురువు గారు, మా దైవం శ్రీ గంప నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు చేస్తూ ఆయన ఎదురుగా ఈరోజు నేను నిలబడి మాట్లాడడానికి నన్ను ఎంతటి వాణ్ణి చేసిన గురువుగారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, మీరందరూ జీవితంలో సక్సెస్ అవుదాం అనుకుంటున్నారా? ఎస్, సక్సెస్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎక్కాల్సిన తొలి మెట్టు ఏదైనా ఉన్నది అంటే వన్ అండ్ ఓన్లీ ఇంపాక్ట్. ఇప్పుడు ఐసిఐగా రూపాంతరం చెంది మీలాంటి పిల్లలతో సహా అందరికీ కూడా ఒక మంచి డయాస్ని ఏర్పాటు చేస్తుంది ఇంపాక్ట్. నేను 132 బ్యాచ్లో ఒక ట్రైనర్గా జాయిన్ అయ్యి ఈరోజు అతి తక్కువ కాలంలో మీ ముందు మాట్లాడగలిగే స్థాయికి నన్ను ఇంపాక్ట్ తీసుకొచ్చింది. స్టూడెంట్స్ అందరికీ కూడా ఎవరైనా స్టేజ్ మీద మాట్లాడుతుంటే అరే నేను స్టేజ్ ఎక్కితే బాగుంటుంది అని చాలామందికి మనసులోనే ఉంటుంది. కానీ స్టేజ్ ఎక్కాలంటే భయం, కింద ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో భయం, ఎవరైనా తప్పు పడతారేమోనని భయం, మాట్లాడగలనా అనే భయం, ఏ పని చేద్దామన్నా కూడా భయం 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 భయం. మనకు తెలీదు. కింద ఉన్నప్పుడు మనం అనుకుంటాం నాకు చాలా బాగా మాట్లాడగలను, నేను చాలా బాగా పని చేయగలను, నేను చాలా ధైర్యవంతుని అని అనుకుంటాం. కానీ మనకు తెలియకుండా స్టేజ్ మీదకి ఎక్కేసరికి మైక్ చిన్నది వణుకుతూ ఉంటుంది, వాయిస్ చిన్నది తొణుకుతూ ఉంటుంది, ఎక్కడో చిన్నది భయం భయం భయం. భయాన్ని ముందు మనం వదిలేయాలి, వదిలితేనే జీవితంలో సక్సెస్ సాధిస్తాం. డియర్ ఫ్రెండ్స్, మీకు చిన్న స్టోరీ చెప్తా. ఒకప్పుడు ఒక కుర్రవాడు ఉద్యోగం నిమిత్తం ఒక టౌన్కి వచ్చాడు. అక్కడ జాబ్లో జాయిన్ అయ్యి ఉండడానికి కానీ ఒక చిన్న గుడిసె అద్దెకి తీసుకున్నాడు. ఆయన వెళ్ళి మంచం మీద పడుకుంటున్నాడు. అమ్మాయి జాబ్ వచ్చిందని చాలా ఆనందంగా నిద్రపోతున్నాడు. సగం రాత్రి అయ్యేసరికి ఆయన గుండెల మీద ఏదో ఒక నీడ కూర్చున్నట్టుగా భయం వేసింది. లెగిసి చూశాడు, అమ్మో నా గుండెల మీద ఏదో ఉన్నది, భయం భయం. ఆతురతో కిందకి దిగిపోయాడు. మళ్ళీ రెండో రోజు పడుకున్నాడు. రెండో రోజు రాత్రి 12 గంట అయ్యేసరికి మళ్ళీ ఎవరు వచ్చి గుండెల మీద కూర్చుంటున్నారు. మూడో రోజు పడుకున్నాడు. మూడో రోజు అదే పరిస్థితి. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పాడు, అరే నా రూమ్లో ఏదో దెయ్యం ఉన్నట్టుంది, రోజు పడుకుంటుంటే నా నెత్తి మీద నా గుండెల మీద కూర్చుంటుంది, తీరా లెగిసి చూస్తే మాయమైపోతుంది లేదా మంచం కిందకి దూరిపోతుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏం చేశారంటే వెంటనే మనం ఏం చేస్తాం, ఉచిత సలహాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్, నువ్వు అలా చేయి ఇలా చేయని బోల్డ్ మంది అంటూ ఉంటే ఒక మంత్రగారి దగ్గరికి వెళ్ళి అంత మంత్రాలు వేయించి నేను దెయ్యాన్ని తరిమేస్తున్నాను అని చెప్పారు. తీరా దెయ్యాన్ని తరిమేశారు కదా నేను వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటే మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ భయం. రాత్రి అయ్యేసరికి ఎవరో వచ్చి గుండెల మీద కూర్చుంటున్నారు. అప్పుడు మన ఇంపాక్టియన్స్ లాంటి వాళ్ళు ఎవరో వాళ్ళకి తారసపడ్డారు. సరే నీ భయాన్ని నేను అంతా తీసేస్తాను, నువ్వేం కంగారు పడుకొని రూమ్లోకి వెళ్ళి చిన్న మ్యాజిక్ చేసి వచ్చారు. ఆయన ఆ రోజు రాత్రి ప్రశాంతంగా పడుకున్నాడు, ఎటువంటి భయం లేదు. ఆయన ఏం చేశాడో మీరు ఎవరైనా గెస్ చేయగలరా? ఏం లేదండి, సింపుల్గా ఆయన రోజు పడుకునే మంచాన్ని తీసి బయట వేసేసాడు. ఆయన భయం ఏంటి, మంచం కింద దెయ్యం ఉంది, రాత్రి అయితే పైకి వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్కరిలో కూడా కనిపించని దెయ్యం ఎక్కడో చోటు ఉంటుంది. దాన్ని తీసేయగలిగిన మంత్రశక్తి ఎక్కడైనా ఉన్నది అంటే ఇంపాక్ట్లో ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఫియర్ FEAR, మీరు భయపడతారా లేదంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. మీకు ఏ సబ్జెక్ట్ అయితే భయపడుతుందో దాన్ని దాటుకొని వెళ్ళి విజయం సాధిస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, మనం అందరం ఆపర్చునిటీస్ అంటాం. మీలో బీటెక్ చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి ఆపర్చునిటీస్ కావాలి. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు ఎప్పుడు జరుగుతాయి, క్యాంపస్ ఇంటర్వ్యూలకు వెళ్ళాలి, క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ సంపాదించాలి అని అందరూ కూడా ఉర్రూతలు ఊగుతూ ఉంటారు. ఎక్కడ ఇంటర్వ్యూస్ అయినా కూడా ఆ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్, అసలు ఆపర్చునిటీస్
ఎవరో కల్పిస్తేనే మన దగ్గరికి వస్తాయా? ఒక్కసారి మీ టీచర్స్ని అడగండి, ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆపర్చునిటీస్ అనేవి ఎల్లవేళలా మన ప్రక్కనే ఉంటాయి. మీ అందరూ మొబైల్స్ వాడుతున్నారు కదా? ఎంతమంది మొబైల్స్ వాడుతున్నారు? చేతులెత్తండి. వెరీ గుడ్, అందరూ మొబైల్స్ వాడుతున్నారు. వైఫై ఆన్ చేస్తే, ఎక్కడైనా వైఫై ఉన్నదనుకోండి, మీరు కనెక్ట్ చేయాలా? ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుందా? ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. సో ఆపర్చునిటీస్ అనేవి కూడా అంతే. మీరు వెతికితే మీ చుట్టూ ఉన్నది ప్రతిదీ ఒక ఆపర్చునిటీయే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 15 అడుగుల కాంపౌండ్ వాళ్ళు ఉన్న స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అవుతుంది. క్రికెట్ మ్యాచ్ చూడడానికి అందరూ లోపలికి వెళ్తున్నారు. ఒక చిన్న కుర్రోడు మాత్రం టికెట్ లేక, వాడు కుర్రోడు కాబట్టి లోపలికి అలౌ చేయలే. పోనీ నిలబడి చూద్దాము అంటే గోడ 15 అడుగులు ఎత్తులోనుంది. వెంటనే వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటే అక్కడ కొన్ని నిచ్చెనలు ఉన్నాయి. గబగబగా ఒక నిచ్చెన తీసుకొచ్చి గోడ దగ్గర పడుకోబెట్టాడు. ఒక అడుగు పైకి లేచింది. మళ్ళీ ఇంకో నిచ్చెన తెచ్చి మళ్ళీ గోడ మీద పడుకోబెట్టాడు. 2 అడుగులు లేచింది. మళ్ళీ ఇంకో నిచ్చెన అలాగా ఒక 10 నిచ్చెనలు వేస్తే 10 అడుగులు హైట్ లేచింది. కానీ వీడికి మ్యాచ్ కనిపించట్లేదు. నిరాశతో కిందన పడిపోయారు. ఈలోగా కొంతమంది పిల్లలందరూ వచ్చి ఏం చేశారు? అవే నిచ్చెనలు తీసి గోడకి నిలువేసి పైకెచ్చి మ్యాచ్ చూశారు. సో ఆపర్చునిటీ అనేది కూడా అంతే. మనం ప్రాపర్గా ఉపయోగించుకుంటున్నామా, ఉపయోగించుకోవటం లేదా? ఉపయోగించుకోవటం లేకపోతే ఆ నిచ్చెనని బల్లపరుపుగా ఎలా వేశారో అలా మనం వదిలేస్తున్నాం. మనం కనుక మన ఐడియాలజీని ఉపయోగించి ఈ ఆపర్చునిటీని మనం ఎలా వాడాలి అని తెలుసుకోగలిస్తే నిలువుగా వేసి పైకేసి మనం చూడడానికి అవకాశం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ ఐసిఐలో మీరు కూడా పార్ట్నర్ ఇక్కడ జాయిన్ అవ్వండి. ఈపీఎస్ అని, టీటీటీడబ్ల్యూఎస్ కోర్సెస్, ఎన్నో కోర్సెస్ ఉంటాయి. వీటిల్లో కనుక మీరు జాయిన్ అయితే ఆపర్చునిటీస్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడాలి, మీరు 10 మందికి ఎలా మార్గదర్శకం కావాలి అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని కల్పించిన గురూజీ గంప నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ రాజు గారు.